ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టించలేరని శాస్త్రం లెక్కనే ఉన్నది కదా భద్రాచలం కాడున్న ఎక్సైజ్ పోలీసోళ్ల కథ. ఊళ్ళ పొంటి బెల్ట్ షాపులు నడపకుండా డ్యూటీ చేయాల్సిన పోలీసోళ్లే దగ్గరుండి మరి బెల్ట్ షాపులను నడుపుకోమంటున్నారు. గదన్నట్టు ముచ్చట. ఎలక్షన్లు అయిపోయేదాకా ఓపిక పట్టి తర్వాత అమ్ముకుంటే ఏమవ్వు? ఎందుకింత ఆగమాగం చేస్తున్నారని బగ్గనగరమైంది ఎక్సైజ్ సిఐ మేడం. మరి దుక్న పొల్లు సుతం మేడం అట్లనే చెప్తది. ఎలక్షన్లు అప్పుడైతేనే 4 రూపాయలు గట్టిగా సంపాదించాలనుకున్నారో ఏందో గాని కాటన్ల కమాన మందు సీసాలు తెచ్చుకొని దందా చేస్తున్నారు గిట్లా. ఇదంతా ఆడున్నోళ్ళు పెద్ద ఆఫీసర్లకు కంప్లైంట్ చేసే వరకు బెల్ట్ షాప్ల దందా గట్లనే మేడం బాగోతం అంతా బయటపడ్డది గిట్లా. ఆడాడ గిసొంటి ఆఫీసర్లు చెయ్యబట్టికే మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళకే షెడ్డ పేరు వస్తుందని అనబట్టిండ్రు చాలా మందికి ఇది చూసినోళ్ళు.